తెలుగులో ఒక రెండు మాటలు మీ ముందు చెప్తా. మన అమెరికా తెలుగు సంఘం మాట ఇంత మంచి కార్యక్రమం ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ డేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరపడం అనేది చాలా సంతోషకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది 80th బర్త్డే ఆఫ్ ది ఇండియా. మీరందరూ ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఈరోజు అమెరికాలో మీ యొక్క సేవలు అందించే అదృష్టం కలిగించింది మన అమరవీరులు. దాదాపు 60,000 మంది పైచిలకు ఆ రోజు భారతదేశం కొరకు చనిపోయినరు. వాళ్ళందరినీ మనం ఈరోజు అమరవీరుల త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. గాంధీ నుంచి మొదలు పెడితే చివరి వ్యక్తి వరకు కూడా. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం టాంపాలో ఏర్పాటు చేసి ఒక మెసేజ్ మీరు ఇండియాకి ఇస్తున్నారు. ఎక్కడ ఉన్నా తెలుగు వారందరం ఒక్కటే అని ఒక మెసేజ్ని మీరు ఇక్కడి నుంచి టాంపా నుంచి ఇస్తున్నారు. థ్యాంక్ యూ టాంపా అండ్ ఫ్లోరిడా. మేము ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక క్రియాశీలక బాధ్యత ఉన్న సందర్భంలో ఒక బంధాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు టాంపా హైదరాబాద్ డిక్లరేషన్ ఏమైనా మనం వీలైతే చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టిండు. సిస్టర్ కన్సర్న్ సిటీస్గా టాంపా హైదరాబాద్ ఇక్కడ టూరిజం చాలా మంచిగా అంటే మీన్స్ టాంపా టూరిజం చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ టూరిజం కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొన్ననే హిరోషిమా హైదరాబాద్ సిస్టర్ సిటీస్ ఒక అగ్రిమెంట్ గతంలో ఎప్పుడో చేసింది. మొన్న హౌస్కి వచ్చింది, హౌస్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి మీరందరూ కలిసి ఇక్కడ మేయర్ కూడా ఉన్నట్టుంది. మీరు కనుక చేస్తే టాంపా హైదరాబాద్ సిస్టర్ సిటీస్ అగ్రిమెంట్ కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి ఈ అంశాన్ని నేను ముందుకు తీసుకుపోతా అని చెప్పి టాంపా ఇండిపెండెన్స్ డే సాక్షిగా మీ అందరికీ వాదా ఇస్తున్నా. మిత్రులారా, మై ఫ్రెండ్ సెనేటర్ ఆల్సో యంగ్, సో చాలా అంబిషియస్గా ఉన్నాడు, కొన్ని విషయాలు చెప్తున్నాడు. మిమ్మల్ని అందరినీ అమెరికన్స్గా వాళ్ళు ప్రేమిస్తున్నారు. మీరు ఇండియన్ సిటిజన్స్ అయినా ఇండియన్ నేషనలిస్ట్ అయినా కూడా అమెరికా మిమ్మల్ని ఓన్ చేసుకున్నది. 250 సంవత్సరాల క్రితం అమెరికాకు బ్రిటిష్ స్వాతంత్రం ఇస్తే 80 సంవత్సరాల క్రితం మనకు భారతదేశానికి బ్రిటిషే స్వాతంత్రం ఇచ్చింది. ఇప్పుడు జూలై 4కు ఆగస్టు 15కు బంధం ఉంది. జూలై 4 మీరు అమెరికన్ ఇండిపెండెన్స్ డే చేసి ఒక జస్ట్ 40 days బిఫోరే మీరు చేసి ఉంటారు. ఈరోజు ఆగస్టు 15th కూడా అదే ఇన్స్పిరేషన్స్తో తీసుకుంటున్నారు. కాబట్టి రేపటి రోజున భారతదేశం కూడా అమెరికా లాగా వెలుగొందాలంటే మీ అందరూ కూడా భారతదేశానికి సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏ విధంగా వృద్ధిలోకి వచ్చిండ్రో మీ తెలివితో ఒక్కసారి మన భారతదేశం గురించి కూడా ఆలోచించండి. తెలుగు రాష్ట్రాలైన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి కూడా ఆలోచించండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా ప్రతిపక్ష నాయకులుగా ఇక్కడ కేసీఆర్ గారైనా అక్కడ జగన్ గారైనా నిరంతరం తెలుగువారి యొక్క అభివృద్ధిని కాంక్షించే సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తులుగా మీరు చూడండి. తెలుగు ప్రజల పట్ల మీకుండే మమకారాన్ని పెంచుకోండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంగా రేపటి రోజున హైదరాబాదులో ఎన్ఆర్ఐ భవన్ను దాదాపు 10 కోట్లతో కట్టించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. హైదరాబాదులో ఆంధ్రానైనా హైదరాబాద్కు వచ్చి అమెరికాకు ఫ్లై అయిన వాళ్ళే విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్తో మీకు ఒక బంధం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు రేపు అది ఏర్పాటు చేయడానికి ఒక అంశమైతే, రెండవది ఒక 10 ఎకరాల స్థలాన్ని కోకాపేటలోనో భారత్ ఫ్యూచర్ సిటీలోనో మీ కొరకు కేటాయించే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణలో ఒక ఎన్ఆర్ఐ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని దేశాల నుంచి రిప్రజెంటేషన్ ఉండేటట్టు చేసి, ముఖ్యంగా మీరు అందరూ చెప్తున్నది ఏంటంటే ప్రాపర్టీ ప్రొటెక్షన్ లేదు అని. ప్రాపర్టీ ప్రొటెక్షన్ కొరకు అవసరమైతే ఒక రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి
థర్డ్ పార్టీగా ఎన్ఆర్ఐస్ యొక్క ల్యాండ్స్ను ప్రాపర్టీస్ను ప్రొటెక్ట్ చేసే ఒక బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఆ విషయంలో మేము మండలిలో తెలంగాణ శాసన మండలిలో నేను విప్పుగా ఉన్నా కాబట్టి ఈ అంశాన్ని 0 అవర్లో కానీ మెన్షన్స్లో కానీ మేము తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ తెలియజేసి హైదరాబాద్లో ఏ రాష్ట్రంలో ఇండియాలో ఏ రాష్ట్రం లేని విధంగా ఒక ఎన్ఆర్ఐ పాలసీని కూడా తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. మీరందరూ కూడా చాలామంది ఒక డిమాండ్ ఉంది, నేరుగా అమెరికాకు హైదరాబాద్ నుంచి ఒక విమానం కావాలి, మినిమం ఒక 2 విమానాలను ఏమని ఒక డిమాండ్ ఉంది. డెఫినెట్గా రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఫ్లైట్ను ఇప్పుడే అసైన్ చేసింది జస్ట్ 1 వీక్ బ్యాక్. డెఫినెట్గా హైదరాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్కు ఎక్కడికి, అది ట్యాంపాకా లేకపోతే డలాస్కా లేదంటే న్యూయార్కా అనేది త్వరలోనే వారితో మాట్లాడి నేరుగా హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ వస్తే ఆంధ్ర మిత్రులు కూడా హైదరాబాద్కు వచ్చి రావచ్చు. హైదరాబాద్ నుంచి పోవాలనుకున్న వాళ్ళు విజయవాడ నుంచి కూడా పోయి ఆప్షన్ తీసుకోవచ్చు. కాబట్టి తెలుగు వారి కోసం తెలుగు గుండెలు ఒక 12 కోట్ల మంది మీ గురించి ఆలోచిస్తున్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా తెలుగువారి సర్వతోముఖాభివృద్ధికి మీ వంతు కృషిని చేయడానికి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ సందర్భాన్ని ఎంత సంతోషంగా చూస్తున్నామంటే, ఒక అభివృద్ధి చెందిన దేశంలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉండడం అనేది మాలాంటి నాయకులకు ఇంకెక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఇలా మా టోనీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిండు. ఇక్కడితో పాటు సాయంత్రం మళ్ళీ ఓర్లాండోలో కూడా సేమ్ ఇదే కార్యక్రమంలో మేము పాల్గొనే అదృష్టం మాకు వచ్చింది. ఎందుకంటే స్వదేశంలో స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది మేము స్కూల్లో చదివినప్పటి నుంచి తెలుసు. కానీ అమెరికాలో కూడా స్వాతంత్ర సంబురాల్లో పాల్గొనడం అనేది నిజంగా మాకు అదృష్టం. నేను కూడా సెమీ అమెరికా లెక్క ఇప్పుడు, ఎందుకంటే నాకు హార్వర్డ్లో సీట్ వచ్చింది కాబట్టి అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తుంటా. డెఫినెట్గా మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే నాకు చెప్పండి, సంతోషం ఉంటే మీరు పంచుకోండి. సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, వీలైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు జయశంకర్ గారు ఉన్నారు. ఏ సమస్యలున్నా మిత్రులు కొంతమంది దృష్టికి తీసుకొచ్చారు. నిన్న ఎవరైతే కామన్ మెన్ ఒకవేళ లైఫ్ లాస్ అయితే, డెత్ కనుక జరిగితే ఇండియాకు తీసుకుపోవడానికి చాలా కష్టమవుతుందని మనం మాట ప్రతినిధులు మిగతా సంఘాలన్నీ ఒక రిప్రజెంటేషన్ కనుక ఇస్తే జయశంకర్ గారికి నేను ఆ ప్రతినిధి బృందాన్ని తీసుకొచ్చి కల్పించే ప్రయత్నం చేస్తా. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వాళ్లకు సహకరించే విధంగా మనం ఒక కార్యాచరణ తీసుకుందాం. ఎందుకంటే కొన్ని సమస్యలకు పరిష్కారము ప్రయత్నంతోనే మొదలవుతుంది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఇండియా కూటమి లేదు, ఎన్డీఏ కూటమి ఉంది. కాబట్టి మన తెలుగు వాళ్ళ కోసం అటువైపు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటువైపు రేవంత్ రెడ్డి గారిని కానీ లేఖలు రాయించి ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు, ఆర్థిక భారం ఎక్కువ అవుతున్న పరిస్థితిలో చాలా సమస్యలు ఉన్న పరిస్థితి కాబట్టి ఆ విషయాలను కేంద్ర ప్రభుత్వం దగ్గరకు తీసుకుపోయి మోదీ గారి దృష్టికి తీసుకుపోయి, మన తెలుగు వాళ్ళే అక్కడ అధికారులు ఉన్నారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో. కాబట్టి నేను ఆ సహకారం చేస్తా అని చెప్పి ఈ ఇండియా ఇండిపెండెన్స్ డే అమెరికాలో జరుగుతున్న ఈ సభ సాక్షిగా తెలియజేస్తూ, తెలుగువారి పట్ల ప్రేమను పెంచుకోండి, తెలుగువారి పట్ల మీ ప్రేమను పంచండి. డెఫినెట్గా తెలుగువారు మీతో ఎప్పుడు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి